నేను కర్ణ తాటంకముల గురించి మీకు చెప్తే మొన్న. చెవులు ఇట్లా జుంకాలతోటి ఊగాలట. ఏనుగు 24 గంటలు చెవులు ఎట్లా ఊపుతుంది? ప్రతి జీవరాశి కూడా అప్పుడు అప్పుడు చెవులు, ఈ కర్ణములు అనేటివి చెవులు ఊగుతూ ఉంటే బ్రెయిన్కి సంబంధించిన సిగ్నలైజేషన్ అనేది ఆటోమేటికల్ సింథటిక్ లెవెల్ ఆఫ్ ఎనర్జీని రిసీవింగ్ చేసుకుంటుందంట. అది మనకు తెలియకుండానే బ్రెయిన్ అనేది ఎలక్టివ్ ఉంటుందంట చెవులు ఊగడం ద్వారా. చెవికి కణతలు పెట్టుకోకూడదు, అంటే బిందీ లాంటిది అట్లా పెట్టుకోకూడదు, చెవు ఊగేటట్టుగానే పెట్టుకోవాలి. చూడండి, అమ్మవారిని, హనుమంతుని, రాముణ్ణి, వెంకటేశ్వర స్వామిని, ఏ దేవుణ్ణన్నా చూడు, కుండలాలు ఊగేటట్టుగానే పెట్టుకుని ఉంటారు. ఆ కాలం ఋషులను కూడా చూడండి, రుద్రాక్ష పుటములు పెట్టుకొని చెవి ఊగాలంట. చెవి ఛేద్రం అంటే రంధ్రం పడడం ద్వారా శరీరానికి వచ్చేటటువంటి గ్రంథి భేదనానికి ఉండే లాభం వస్తుంది. ఊగడం ద్వారా ఇంకొక లాభం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది.